సార్ రెచ్చిపోతున్న ఇరాన్, చంపలేసుకుంటున్న ట్రంప్, నెతన్యాహు, ప్రపంచం ఆందోళన. చాలా ఆశ్చర్యకరం. మొన్న ఇరాన్కు సంబంధించి చాలా భారీ చమురు దీని మీద వాళ్ళు దాడి చేశారు. మొదటిసారి మీరు వింటున్నారు వర్మ, ట్రంప్ ప్రకటన చేశాడు, ఇజ్రాయెల్ చేసిన దాడితో మాకేం సంబంధం లేదు అని. ఇలాంటి ప్రకటన ఎప్పుడైనా చూస్తాము మనం? ఇజ్రాయెల్ వేసిన లేదు అని ఆయన చెప్తే నెతన్యాహు కూడా ప్రకటన చేశాడు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, ఎవరికి తెలియదు, మేము ఒక్కరమే చేశాము, కాబట్టి దీనికి ఎవరిని మీరు తప్పు పట్టకండి అని. నిజంగా ఈ చంపలేసుకుంటున్నాయి అమెరికాను ఇజ్రాయెల్, చంపలేసుకొని వాళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నాయి. కానీ ఇరాన్ ఏం చేసింది? ఇరాన్ దీనికి సమాధానం అన్నట్టుగా వాళ్ళు వెళ్ళి ఖతార్ దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద సహజవాయు నిక్షేపం, ఆ సహజవాయు నిల్వ చాలా ఎక్కువ ఉన్న చోట, అంటే అందులో సగం సరిహద్దు ఇటు ఉంటుంది, సగం అటు ఉంటుంది, దాని మీద వాళ్ళు బాంబులు వేశారు. దాంతో పెద్ద అల్లకల్లోలం వచ్చేసింది. ఇప్పుడు అల్లకల్లోలం వచ్చి ఏమైందంటే, ఇప్పుడు ఇరాన్ కనుక ఇంకొకసారి అటువంటిది చేస్తే ప్రపంచ సహజ వాయువు, చమురు ఇలాంటివి చాలా ఆగిపోయే ఒక పరిస్థితి కూడా వస్తుంది. ఇటువంటి అప్పుడు తప్పనిసరిగా వెనక్కు తగ్గి చెంపలేసుకుంటున్నట్టుగా ఇద్దరు కూడా చెప్పడం ఒకటి మనకు కనిపిస్తుంది. రెండవది, వీళ్ళ దీనావస్థ చూసి ఒక 6 డజన్ దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. యూరోపియన్ కంట్రీస్, అలాగే జపాన్ ప్రధానమంత్రి, ఈ మధ్య లేడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ఆమె అమెరికా వెళ్ళి ట్రంప్ శాంతి దూత అన్నారండి. ఇంతవరకు ఒక్కరన్నా అన్నందుకు మనం సంతోషించాలి. ఆమె యూరోపియన్ కంట్రీస్ కూడా ట్రంప్కు మద్దతుగా ఇరాన్ మీద దాడి చేస్తూ వాళ్ళు మాట్లాడారు. భారత ప్రధానమంత్రి మోదీ కూడా చమురు నిక్షేపాల మీద, అంటే ఇరాన్కు సంబంధించినవి కూడా అలా చేసి ఉండకూడదు, ఇది చాలా తప్పు, ఇది ఎక్కడికో యుద్ధం చేయి దాటిపోతుందనే ఒక ఆందోళన చాలా ఎక్కువగా ఇది పెరిగిపోతుంది. ఇరాన్ అయితే కనుక ఈరోజు ఉదయం F-35 విమానం, అది చాలా రహస్యంగా వచ్చి దాడి చేస్తుంది. అలాంటి విమానాన్ని వాళ్ళు కూల్చేశారు. ప్రపంచ చరిత్రలో మొదటిసారి మేము ఈ F-35 అనే ఆధునిక విమానాన్ని కూడా మేము దెబ్బ కొట్టగలిగాము, మా జోలికి వస్తే ఇదే అవుతుంది, ఇప్పటికి మేము 16 విమానాలు ఇలాంటివి తీసేసాము, దెబ్బ కొట్టామని వాళ్ళు ఒక ప్రకటన చేశారు. సో 18 లక్షల కోట్ల డాలర్లు కావాలి యుద్ధానికని ట్రంప్ అడిగితే అమెరికన్లు మండిపడుతున్నారు. సో ఏ విధంగా చూసినా కానీ ఇరాన్ ఏమో నిలదొక్కుకోవడమే కాకుండా, మీరు మా మీద దాడి చేశారు కాబట్టి మీరు దానికి మూల్యం చెల్లించాల్సిందే అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తూ ఉంటే, రెండో వైపున ఇప్పుడు బాధ్యత ఎవరిది? ట్రంప్దా లేకపోతే నెతన్యాహు అన్నదే వీళ్ళు తప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఇది ఎవరికీ అదుపులో లేని పరిస్థితిగా గల్ఫ్ యుద్ధం తయారైంది. ప్రపంచం వణికిపోతూ ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే మళ్ళీ ధరలు పడిపోతున్నాయి. భారతదేశం యొక్క రూపాయి విలువ 93 పైసలు, రికార్డు 93 పైసలకు, సరే వచ్చి 93 రూపాయలకి, డాలర్ 93 రూపాయలకు వచ్చింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, క్యూబాకు సంబంధించి చైనా క్యూబాకు సహాయం చేస్తానని ముందుకు వచ్చింది. వాళ్ళ విద్యుత్ అది వ్యవస్థను దెబ్బతిన్నింది. అమెరికా ఆంక్షల మధ్యలో మేము సోలార్ విద్యుత్ ద్వారా క్యూబాకు అండగా నిలబడతామని చైనా ముందుకు వచ్చింది. సో ఇవన్నీ గ్లోబల్ చేంజెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ అంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్ టోటల్గా ఒక సంక్షోభంలో, అది కూడా స్వయం కల్పిత సంక్షోభంలో ఇవి చిక్కుకొని పోయాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఇది ఎలా ఉంటుంది, ఎంత తొందరగా అయితే ఎన్ని రోజులు ఇది సాగుతుంది? ఒకవేళ యుద్ధం వాళ్ళు ఇప్పుడు ఆపేసినా ఈ ప్రభావాల నుంచి బయటపడడానికి చాలా కాలం పడుతుంది. ట్రంప్ కనుక తెంపరితనంతో, దుస్సాహసంతో దీన్ని కొనసాగిస్తే మటుకు చాలా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.